రెడ్డికి డీటెయిల్స్ చూస్తే పోలీసుల మంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పోలీసులు దొంగ బంగారం కొన్నారంటూ బంగారు దుకాణాల యజమానులను మోసం చేస్తున్న ఘటనలో పట్టుకున్నట్లు తెలిపారు. జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముఠాను ఆటకట్టించినట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నైలో దాదాపు 18 లక్షల వరకు మోసం చేసినట్లు వివరించారు. మోసగించిన డబ్బులతో మేకల వ్యాపారం చేసినట్టు నష్టాలు రావడంతో మళ్లీ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి ఒక కారు, బైకు, ఆటో, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మన దృష్టిలో తీసుకునేదండి మనం తప్పకుండా గట్టిగా సెలెక్ట్ చేసి నేను ఒక ఎస్ఐ చూడా లేకపోతే నేను ఆదిలాబాద్ 1 టౌన్ ఇన్స్పెక్టర్గా నేను మాట్లాడుతున్నాను. ఒక ఇద్దరికి ఫస్ట్ పట్టుకోవడం జరిగింది. ఇర్ఫాన్ ఇతను 4 చింతల చెరుకు ప్రశాంత్ ఇతను కూడా 4. వీళ్ళ ఇద్దరు ఏంటి అంటే కాన్స్పిరసీగా తయారై నేను ఎస్ఐ చూడా ఆదిలాబాద్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇట్లా మాట్లాడి మీరు నా నుండి జ్యువెలర్స్ ఫస్ట్ ఇతను పేరు సెలెక్ట్ చేశారు, ఆ గూగుల్లో సెర్చ్ చేశారు, వాళ్ళ నంబర్స్ డౌన్లోడ్ చేసి వాళ్ళకు ఫోన్ చేసి మీరు ఇంతకుముందు ఇది ఈ గోల్డ్ ఈ ఫలానా వ్యక్తికి అమ్ముకున్నారు, ఈ గోల్డ్ డూప్లికేట్ ఉంది, లేకపోతే మీరు 22 క్యారెట్స్ చెప్పి 18 క్యారెట్స్ ఇచ్చారు, మనకి దృష్టిలో వచ్చింది, మీరు డబ్బులు పంపకపోతే మీ పైన కేసు నమోదు అవుతుంది. సో ఒక ఫేక్ పోలీస్ లాగా క్రియేట్ చేసి వీళ్ళకి డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు వీళ్ళ కన్ఫెషన్ మనం చూస్తే దాదాపు 18 lakh రూపీస్ వీళ్ళు కలెక్ట్ చేశారు. దీనిలో మేజర్లీ జ్యువెలర్స్ హైదరాబాద్ ఏరియాలో ఉన్నారు, లేకపోతే గుంటూరు, విజయవాడ అట్లయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుండి కూడా ఇప్పుడు పిటిషన్ తీసుకొని కన్సర్న్ ఒక లిస్ట్ మనం ప్రిపేర్ చేసాము. ఇప్పుడు మనం సిఐడికి పంపిస్తాము, అక్కడ నుండి కన్సర్న్ డిస్ట్రిక్ట్స్కి పోతుంది, అక్కడ కూడా అన్ని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ పోతుంది. సో దట్ ప్రతి ట్రాన్సాక్షన్ వీళ్ళు ఏమైనా ఫేక్ పోలీస్ పేరుతో చెప్పి చేశారో అది లీగలైజ్ అవుతుంది. ఈ డబ్బులతో వీళ్ళు ఏం చేశారు అంటే అక్కడ 4 మేకల బిజినెస్ అక్కడ స్టార్ట్ చేశారు. దానిలో దాదాపు వీళ్ళకి లాసెస్ వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ ఒక బ్రదర్ నల్గొండ పోలీస్ అక్కడ కూడా వాళ్ళు కూడా ఒక సిమిలర్ ఎఫ్ఐఆర్ చేశారు ఆ మేకల బిజినెస్ చీటింగ్ కేసులో. ఆ బ్రదర్ అక్కడ ఉన్నారు. ఇది కాకుండా వీళ్ళ నుండి ఒక బెలెనో కార్ సీజ్ అయినాయి, ఒక ఆటో కొత్తగా కొనుక్కున్న వీళ్ళ ఇదే డబ్బులతో కొనుక్కున్న ఆటో ఒక సీజ్ అయినాయి, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సీజ్ అయినాయి, సమ్ 1.3 grams గోల్డ్ సీజ్ అయినాయి అండ్ సిల్వర్ పట్టలు సీజ్ అయినాయి. దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు ఫస్ట్ ఒక బండపూరి అజయ్, ఒక బోలం సుధాకర్. వీళ్ళ చేసింది ఏంటి అంటే వీళ్ళ సొంత అకౌంట్లు తీసుకోలేదు. వీళ్ళు వేరే వాళ్ళు కిరాణా షాప్ వాళ్ళు, పెట్రోల్ పంప్ వాళ్ళ నుండి తీసుకున్నారు. దీనిలో ఈరోజు వీళ్ళకి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకొక ఒట్టుగురి నరేష్ ఇతను అక్కడ పెట్రోల్ పంప్లో పని చేస్తారు. దాదాపు 10 ట్రాన్సాక్షన్స్ ఇతను చేశాడు ఇతని అకౌంట్ నుండి. ఇతనికి కూడా తెలిసి దొంగ డబ్బులు, అతను కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. జనాలతో మంది ఏంటి అంటే ఇంతకుముందు కూడా సిమిలర్ ఒఫెన్స్ మన ఆదిలాబాద్ 1 టౌన్లో కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో ఏంటి అంటే ఒక వ్యక్తి మీకు అప్రోచ్ అవుతారు, మీరు మీ బ్యాంక్ అకౌంట్ మనకి ఇస్తే 5,000 రూపీస్ మీకు ఇస్తాం. ఇట్లయినా ఇది కూడా సైబర్ ఫ్రాడ్ లాగా నడుస్తుంది. మీ అందరి జనాలతో మనవి ఏంటి అంటే మీ అకౌంట్ ఎవరికి మీ పని కాకుండా వేరే ఎవరికి అలౌ చేయకండి. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లా ఇల్లీగల్గా వాళ్ళు వాడుకుంటే మళ్ళీ ఇబ్బంది మీకు అవుతుంది. రీసెంట్గా కూడా తలమడుగుతాం